పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఒక 10% మాత్రమే వీరికి ప్రతికూలత ఉంటుంది. 90% తులారాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. కారణం ఏమిటంటే తులారాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి లాభస్థానంలో 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క లాభస్థాన సంచారం చేసేటటువంటి అన్ని పనులకు కూడా విశేషమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. ఏ పని ప్రారంభించినా సునాయాసంగా మొదలవుతుంది, సునాయాసంగా పూర్తవుతుంది. సునాయాసమైనటువంటి విజయాన్ని ఇక్కడ తులారాశి వారు పొందుతారు. లాభం అంటే కేవలం డబ్బు రూపంలో మాత్రమే చూడకూడదు. లాభం అంటే అనేక రకాలైనటువంటి ఆనందాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. మిత్రలాభం ఉంటుంది, అలానే ఇంకా బంధువుల నుంచి అనుకూలత పెరుగుతుంది, భార్య నుంచి అనుకూలత పెరుగుతుంది. అనేక రకాలైనటువంటి వ్యాపార లాభం కానీ అనేక రకాల లాభాలు కలుగుతూ ఉంటాయి. అయితే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా తులారాశి వారికి ఈ 10 రోజులలో ఎక్కడా కూడా డబ్బు కోసం వెతుక్కోవాల్సినటువంటి అవసరం అయితే రాదు. సమయానికి ఖచ్చితంగా భగవంతుడే మీ దగ్గరికి పంపిస్తున్నాడా అనేటటువంటి విధంగా ముందుకు వస్తూ ఉంటుంది. కానీ కుజుడు సహజంగా కొంచెం అగ్రెసివ్ ప్లానెట్. ఆ కుజుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ముక్కుసూటితనం అనేటటువంటి తులారాశి వారికి ప్రధానమైన ఆభరణంగా మారుతుంది. అంటే అవతల వాళ్ళు ఏమనుకున్నా సరే మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని, భావాన్ని నిర్మహమాటంగా తెలియజెప్తూ ఉంటారు. మనకి తెలుగులో ఒక సామెత ఉందండి, యథార్థవాది లోక విరోధి. అంటే లోక విరోధి అంటే ఎవరైతే ఎప్పుడు వాస్తవాలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరికీ విరోధులుగా కనిపిస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. కాబట్టి తులారాశి వారు ఎప్పుడూ ఇక్కడ వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నప్పటికీ కొంచెం చెప్పేటటువంటి విధానం కొంచెం కటువుగా ఉన్నటువంటి కారణం చేత శత్రువులు పెరుగుతూ ఉంటారు. కాబట్టి మాట్లాడేటటువంటి విధానం మార్చుకోవాలి. భార్య తరపు బంధువుల నుంచి కానీ భర్త తరపు బంధువుల నుంచి కానీ ఊహించినటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా తృతీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా 9వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైనా ఈ 10 రోజులలో తులారాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడికైనా ఒక ఉద్యోగ పని మీద వెళ్ళినా, వ్యాపార పని మీద వెళ్ళినా సరే ఖచ్చితంగా 100% సక్సెస్ రేట్ తోటి తిరిగి వస్తారు. కారణం ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి అంత బ్రహ్మాండంగా ఉంటాయి. అలానే గృహ వాహన కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ ఫలిస్తాయి. స్థిరాస్తుల వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా తులారాశి వారికి రాజకీయాలలోకి ప్రవేశించాలనుకునేటటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి, రైట్ టైం అని చెప్పాలి, చాలా అనుకూలం అని. కానీ ఒక 10% ప్రతికూలత ఉందని చెప్పాను కదా. 10% ప్రతికూలత ఏమిటంటే మీ జన్మరాశికి లాభస్థానాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే లాభాధిపతి వ్యయస్థానంలో సంచరిస్తూ ఉంటాడో ఎంత ధనం వస్తున్నప్పటికీ కూడా ప్లానింగ్ లేకపోవటం వలన, ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టకపోవటం వలన విపరీతమైనటువంటి మితిమీరినటువంటి ఖర్చుల వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అలానే ఒక నిర్ణయం కనుక తీసుకుంటే ఆ నిర్ణయం మీద స్టేబుల్గా ఉండలేకపోవటం అనేది కూడా 12వ స్థానంలో సంచరించే రవి ప్రభావం వల్ల కలుగుతుంది. ఈ రెండింటిని కనుక మార్చుకోగలిగితే 100% తులారాశి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు ధైర్యం, సాహసమే ఊపిరిగా తులారాశి వారు ముందుకు వెళుతూ ఉంటారు. ఏ పని చేసినా సరే తెగువ, తెగింపు, అసలు ఫటాఫట్ ధనాధన్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మీకు అపరిమితమైనటువంటి ఉత్సాహంతో చేసేటటువంటి పనుల వలన అద్భుతమైనటువంటి ఆనందాన్ని, లాభాన్ని కూడా కలిగిస్తుంది.
ప్రయాణపరమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి. సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. విద్యార్థుల యొక్క కృషి కూడా పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా విజయాలు కూడా నమోదు చేసుకుంటూ ఉంటారు. మరి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 నుంచి 3వ తేదీ రాత్రి 9:21 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మనకు మనసులో కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. సరదాగా ఖాళీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక ఏదైనా కారు కొనుక్కుందాము, స్థిరాస్తులు ఏదైనా లేదా ఇంట్లో రిపేర్లు చేయిద్దాం, ఇంటికి సంబంధించినటువంటి పనులు ఏమైనా చేద్దాం అని కొత్త కొత్త ఆలోచనలు తెచ్చుకుంటూ ఉంటారు. ఇవి మీకు ఉపయోగపడతాయి, కానీ ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఇక్కడ మీకు వాహన కొనుగోలు కోసం వాహన యోగం అనేటటువంటి తులారాశి వారికి కనిపిస్తుంది అని చెప్పాలి. ఆరోగ్యపరమైనటువంటి లాభం కూడా ఇక్కడ తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నది. ఇక 3వ తేదీ రాత్రి 9:21 నుంచి 5వ తేదీ రాత్రి 12:43 వరకు ఉండేటటువంటి సమయంలో గుడ్ న్యూస్ అనేది ఒకటి తెలుస్తూ ఉంటుంది. దేని గురించి అయితే ఇప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నారో, తహతహలాడుతూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం ఇక్కడ తులారాశి వారికి కలుగుతుంది అని చెప్పాలి. అంటే క్రీడాకారులకి అనుకూలంగా మారుతూ ఉంటుంది, ఆర్థిక విషయాల్లో అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి, వివాహం చేసుకోవాలనుకునే వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి వార్త మీకు చాలా గొప్ప శ్రవణానందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి. 5వ తేదీ రాత్రి 12:43 నుంచి 7వ తేదీ రాత్రి 1:25 వరకు కొంచెం ఎక్కడో బద్ధకం పెరుగుతుంది. ఏదో చేద్దామనుకుంటుంది ఒకటైతే చేసేది మరొకటి అవుతూ ఉంటుంది. కొంచెం శత్రు సమస్యలు కానీ, రుణ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ప్రయాణపరమైన బడలికలు కానీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక 7వ తేదీ రాత్రి 1:25 నుంచి 9వ తేదీ రాత్రి 1:23 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు దాంపత్యపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతుంది. కుటుంబపరమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. నూతన ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే లేడీస్ రిలేటెడ్, అంటే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్ సంబంధించినవి కానీ, బట్టల షాపులు కానీ, లేకపోతే ఇట్లాంటివి అయితే కాస్మెటిక్స్ కానీ, జ్యువెలరీ షాప్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇట్లాంటివి అంటే 1 గ్రామ్ గోల్డ్ ఇట్లాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో అటువంటి వారు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. 9వ తేదీ రాత్రి 1:23 నుంచి 10వ తేదీ రాత్రి వరకు అంతా మీ చేతుల్లోనే మీకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఏది మీకు అనుకూలంగా ఉండదు. కొంచెం మనస్సును కంట్రోల్ పెట్టుకోవాలి. మానసికమైన ఆందోళన పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, ప్రయాణాలు అనివార్యంగా అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రయాణాలు వస్తూ ఉంటాయి. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. మరి కొన్ని ప్రతికూలతలు, అంటే ఎక్కువ ప్రతికూలతలు లేవు, దాదాపుగా అనుకూలతలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క పూజ చేయటం వల్ల గొప్ప ఫలితాన్ని పొందుతారు. అలానే శనివారం రోజున నల్ల నువ్వుల నూనె దానం ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు తులారాశిలో ఉన్న వారికి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. శుభం.